Let's welcome to our channel Equation of Infinity and GK. ఇది జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాదు. నిజంగా చెప్తున్నాను, చాలా మంది స్టూడెంట్స్ ఎట్లాగా ఎడ్యుకేషన్ ఎట్లా సఫర్ అవుతారని చూశాను కళ్ళతో. చెప్తారు లెక్చరర్స్, చెప్తారు వాళ్ళు బరాబర్, వాళ్ళు ఏదైతే బట్టి కొట్టుకొచ్చినారో బట్టి కొట్టింది పర్ఫెక్ట్ బోర్డు మీద చెప్పుకొని వెళ్ళిపోతారు. కానీ ఎందుకు ఒక ఫార్ములా చెప్పినామంటే ఆ ఫార్ములా ఏ విధంగా వచ్చింది, ఒక ప్రూఫ్ ఏంటి, దానికి ఒక అర్థం ఉంటుంది, ప్రతి స్టెప్ కూడా ఒక అర్థం ఉంటుంది, అది ఎవ్వరు చెప్పరు. అంటే నేను ఎంతలా సఫర్ అయ్యానో నాకు తెలుసు. అంటే నేనే జస్ట్ మా కాలేజీలోనే నేను ఒక్కడిని ఇంతలా సఫర్ అయ్యానంటే నాలాంటి వాళ్ళు కూడా ఇంకెంతో మంది ఉండుంటారు కదా, అవునా కదా? సో అట్లాంటి వాళ్ళందరి కోసం నేర్చుకోవాలి అని చాలా ఆశ ఉంటుంది. బట్ చెప్పేటువంటి స్టూడెంట్స్ చెప్పేటువంటి లెక్చరర్స్ అనేటోళ్ళు దొరకరు. చెప్పేటువంటి వాడు లేక చాలా మంది స్టడీస్కి దూరం అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఎవరికైతే నేర్చుకోవాలని దమ్ముందో రండి, ఐఎమ్ రెడీ టు టీచ్ యూ. సో ఇంకా ఎక్కువగా సుత్తి సోది లేకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్తగాలని పట్టించుకోవడం అనేసి ఈ రోజు నుంచి ఒంటరి ఉన్నా పర్లేదు, చెప్తున్నాను కదా. సింహము దాని చుట్టూ ఉన్నటువంటి గుంపు మొత్తం దాన్ని వదిలేసినప్పటికీ నేను సింహానే కదా, గొర్రెల మనతో కలిసి గొర్రెలతో పాటు తిరుగుతానైతే ఎప్పుడు తిరగదు. అది సింహం, దాని చుట్టూ దాని లాంటి సింహాలు లేనప్పుడు అది ఒక్కటే పోతుంది. ఎక్కడికి పోయినా, ఎంత దూరం అయినా ఒక్కతే పోతుంది. ఎన్ని రోజులకైనా మళ్ళీ అది గుంపుగా చేరాలి అనుకుంటే సింహాలతోనే కలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంతేగాని గొర్రెలతో కలిసి తిరగదు. సో ఇంకా చాలా మాట్లాడాలని డన్, ఇంకా చాలు, మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ చాప్టర్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ మొత్తం చాప్టర్ని దొలగొట్టేద్దాం ఈ వీడియోలో, ఓకేనా? సో ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అసలు ఏంటి, అసలు దీనివల్ల యూజ్ ఏంటి, ఎందుకు మనం ఈ చాప్టర్ని నేర్చుకోవాలి? ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ ఫోన్లో ఒక సిమ్ ఉంటుంది, ఆ సిమ్కి ఒక సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్స్ అనేవి పలానా ఎవరైతే ఆ కంపెనీ పెట్టారో, జియో అయితే జియో, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ అండ్ ఐడియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ కంపెనీ నుంచి మీకు కమ్యూనికేషన్ సిగ్నల్స్ అనేవి వస్తున్నాయి. సో ఆ సిగ్నల్స్ యొక్క స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని నీకు వీడియో క్వాలిటీ అయినా లేదా నెట్ క్వాలిటీ అనేది ఏమవుతుంది, డిసైడ్ అవుతుంది. డన్. సో ఇప్పుడు ఎంత క్వాలిటీ తోటి మనం డేటాని కమ్యూనికేషన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ లో ఉన్నటువంటి డివైస్ కి ఈ నెట్వర్క్ ద్వారా ఏ విధంగా కమ్యూనికేషన్ అనేది చేయాలి. సో ఆ కమ్యూనికేషన్స్ కోసం చేసేటువంటి క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యాలిక్యులేషన్స్ లో యూజ్ చేసే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. అసలు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటో తెలుసా? ఒక్క మాట చెప్తా. సో మీకు బట్టి కొట్టించేటువంటి లెక్చరర్స్ లాగా నేను ఏదో అసలు చెప్పను. సో ఒక్క మాటలో చెప్పేది ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఇంటిగ్రేషనే. మీరు డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేసి ఉంటారు కదా. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఉండేదే దీంట్లోనే. ఆ డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో ఒకటి ఉంటుంది, ఒక పర్ఫెక్ట్ ఫార్మేట్ ఉంటుంది. ఆ ఒక్క ఫార్మేట్ ని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ ఇంటిగ్రల్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాము చాలా సింపుల్ వేలో. సో వాటి కోసం అంటే కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్స్ ని చాలా సింపుల్ గా సాల్వ్ చేయడం కోసం మనం ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని క్రియేట్ చేసుకున్నాము. ఈ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఏవో కొత్తవి కావు, ఇవి కూడా ఇంటిగ్రేషన్సే. ఇంటిగ్రేషన్ లో ఒక ఫామ్ ని తీసుకొని ఆ ఫామ్ బేస్ గా తీసుకొని మనం ఎట్లాంటి కాంప్లెక్స్ చాలా కష్టమైనటువంటి ఇంటిగ్రల్స్ వచ్చినా వాటన్నిటిని చాలా ఈజీగా సాల్వ్ చేస్తాము. ఎట్లా సాల్వ్ చేస్తామో పాయింట్ బై పాయింట్ మేము మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం, ఓకే? సో ఇంకా మొదలు పెడదామా? ఇక్కడ లాప్లాస్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఇంతసేపు. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మనం ఏమనుకున్నాము, ఇంటిగ్రేషన్ లో ఒక స్టాండర్డ్ ఫామ్ ని మనం బేస్ గా తీసుకొని డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ అంటే కాంప్లెక్స్ ఇంటిగ్రల్స్ ని క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పుకున్నాం. ఇప్పుడు మరి ఆ స్టాండర్డ్ ఫామ్ ఏంటి అంటే ఇదే, ఆ ఇంటిగ్రేషన్ ఏంటి అంటే ఇక 0 to infinity, ఇంటిగ్రల్ 0 to infinity e power minus st and -st into f of t into dt. ఇది ఇక్కడ మీకు s అనేది కాన్స్టెంట్, ఓకేనా? సో మళ్ళీ ఈ s కి కూడా ఒక చరిత్ర ఉంది, చెప్తాను. ప్రతిది కూడా మనం ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ లో మనం e పవర్ ax లాగా కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ a అంటే ఇక్కడ మనకి s అన్నమాట. డన్. సో ఇప్పుడు దీన్ని మనం ఏమంటాము అంటే
స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ దిస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్స్ అని అంటాం అనమాట. అంటే ఈ లాప్లాస్ అనే ఈ ట్రాన్స్ఫార్మేషన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఎల్ తో డినోట్ చేస్తాము. సో ఎల్ ఆఫ్ ఒక ఫంక్షన్ కదా మనం చేయాలి అనుకుంటుంది, అదే ఈ ఫంక్షన్ అనమాట. డన్, అర్థమవుతుందా? ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎస్టీ కి మల్టిప్లికేషన్ లో ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి? ఏదైనా ఒక ఫంక్షన్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ టాన్ ఎక్స్ ఏదో ఒకటి ఉంది ఒక ఫంక్షన్ ఏంటి ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎస్టీ కి మల్టిప్లికేషన్ లో ఉంది. డన్. అయితే మనకి ఇక్కడ ఈ టోటల్ క్యాలిక్యులేషన్ అనేది ఈ ఎఫ్ ఆఫ్ టీ ఇక్కడ నువ్వు ఏం తీసుకుంటావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఈ పవర్ ఏఎక్స్ తీసుకున్నాను అనుకో, అప్పుడు ఒక విధంగా వెళ్తుంది. లేదా సైన్ ఎక్స్ తీసుకున్నాను అనుకో, ఒక రూట్ వెళ్తుంది. కాస్ ఎక్స్ తీసుకుంటే ఇంకొక రూట్. అంటే ఈ టోటల్ క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ వచ్చేటువంటి ఈ ఫంక్షన్ మీద డిపెండ్ అయ్యింది. సో ఈ ఫంక్షన్ నే మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము, లాప్లాస్ లోపల ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. అర్థమైందా? అంటే ఇక్కడ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అని అంటే ఏంటి? లాప్లాస్ అని దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనం మన కాన్సెప్ట్ నేమ్ ని షార్ట్ కట్ ఫామ్ లో ఇక్కడ ఎల్ తోటి రిప్రజెంట్ చేసి అక్కడ పెట్టాము. అయితే ఈ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఇంటిగ్రల్ ని ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఎక్కడ ఉంది? ఈ ఇంటిగ్రల్ లోనే ఉంది. సో ఈ వచ్చేటువంటి ఎఫ్ ఆఫ్ టీని బేస్ చేసుకుని మనం ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి సాల్వ్ చేస్తాము. డన్. అయితే ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ టీని సాల్వ్ చేస్తే ఫైనల్ గా ఒక అవుట్పుట్ అనేది వస్తుంది కదా. సో ఆ అవుట్పుట్ ని ఏమంటాము అంటే ఎఫ్ బార్ ఎస్ ఇట్లాగా డినోట్ చేస్తాం అనమాట. సో దీన్ని ఏమంటాం మనం? అవుట్పుట్. ఎప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ టీ ని మనం ఈ ఇంటిగ్రల్ లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సాల్వ్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ఆ సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ మనం దేనితో డినోట్ చేస్తాము అంటే ఇక్కడ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని అంటాం. లేకుంటే కొంతమంది సింపుల్ గా ఎఫ్ ఆఫ్ ఎస్ అని అంటారు. నో ప్రాబ్లం. డన్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు చెప్పాను ఆల్రెడీ. ఏమని చెప్పాను? ఈ ఎఫ్ ఆఫ్ టీ ఇది మనకి బేస్. సో ఇక్కడ నువ్వు ఏం తీసుకుంటావు అనే దాన్ని బట్టి దీన్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒక డిఫరెంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాన్ని బట్టి ఇది డిఫరెంట్ వేలో వెళ్తుంది. అంటే మనకేమర్థమవుతుంది? దీని మొత్తంలో ఎఫ్ ఆఫ్ టీ లాప్లాస్ లోపల రిప్రజెంట్ చేసేటువంటి ఎఫ్ ఆఫ్ టీ ఏదైతే ఉందో అది మనకి కీ. అర్థమవుతుందా? అది మనకి కీ పాయింట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ అన్నాను. అంటే ఏంటి? ఇక్కడ నాకు ఎఫ్ ఆఫ్ టీ ఏంటి? ఎఫ్ ఆఫ్ టీ ఏంటి? టీ పవర్ ఎన్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టాలి? టీ పవర్ ఎన్ పెట్టి దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. దాన్ని నేను ఏమంటాను? ఎఫ్ ఆఫ్ ఎస్ అని అంటాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ఈ పవర్ ఏటీ అన్నాడు. అంటే లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ. ఇక్కడ నేను ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి? ఈ పవర్ ఏటీ. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టాలా? ఈ పవర్ ఏటీ. ఏం చేస్తున్నాం ఇక్కడ? అంతా ఇంటిగ్రేషనే చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ ప్రాపర్టీస్ అంటాం వీటిని. సో ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ కొన్ని ప్రాపర్టీస్ ని మనం గుర్తుపెట్టుకొని ఈ ఇంటిగ్రేషన్ లో ఉండేటువంటి కొన్ని కాంప్లెక్స్ కాలిక్యులేషన్స్ ని ఈజీగా సాల్వ్ చేస్తాం అన్నమాట. సో చూడండి, నేను మీకు చెప్తాను నీట్ గా. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏదైతే దీన్ని కొద్దిసేపు ఆపండి, చెప్తాను. దీని ప్రతి దానికి ప్రూఫ్ చెప్తాను. సో కొద్దిసేపు ఫస్ట్ దీన్ని ఆపండి. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ దీని దగ్గర రండి. ఎందుకంటే మీకు ఫస్ట్ చిన్నది చెప్తే మీకు ఎట్లాగా చేయాలనేది ఒక బేస్ అనేది అర్థమవుతుంది. డన్. సో ఇక్కడ ఏం తీసుకుంటాను? ఈ పవర్ ఏటీ తీసుకుంటున్నా. ఓకే. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ ఏటీ, అంతే కదా. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా. చూడండి, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ is equal to, ఇప్పుడు నేను ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇదే కదా. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి నేను. ఇంటిగ్రల్ 0 to infinity పవర్ ఎస్టీ ఈ పవర్ మైనస్ ఎస్టీ. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి? నాకు ఇక్కడ ఈ పవర్ ఏటీ ఇంటూ డిటి, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఈ పవర్ ఏటీ. ఇక్కడ నాకు బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ అనేవి నేను యాడ్ చేసుకుంటాను, మనకు తెలిసిందే. సో ఇప్పుడు పవర్స్ అనేవి యాడ్ చేయండి. ఓకే, పవర్స్ అనేవి యాడ్ అయితే ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ ఎస్టీ ప్లస్ ఏటీ, ఇంతే కదా మనకి పవర్ వచ్చేది, ఇంటూ డిటి. సో పవర్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ రెండిట్లో కూడా నాకు టీ, ఈ టర్మ్ లో టీ ఉంది, ఈ టర్మ్ లో కూడా టీ ఉంది. సో రెండిట్లో నాకు టీ అనేది బయటికి కనిపిస్తుంది కాబట్టి నేను ఆ టీని బయటికి కామన్ తీస్తున్నాను. ఓకే, 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్ ప్లస్ ఏ, బయటికి టీ అనేది వచ్చేసింది. డన్. ఇంటూ డిటి ఉంది. అంటే
ఇక్కడ చూడండి మనకి ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి, టీ. చూడండి అర్థమవుతుందా, టీ అనేది మనకి ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇప్పుడు నాకు ఇది ఎలా కనిపిస్తుంది, ఎట్లా కనిపిస్తుంది నాకు ఇది ఇప్పుడు చూడండి జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇంటెగ్రల్ ఆఫ్ e పవర్ ax dx ఈ ఫామ్ లో కనపడుతుంది. సో ఇప్పుడు దీనికి నాకు ఆన్సర్ ఏంటి, e పవర్ ax బై a ప్లస్ c. ఇదే కదా మనకు తెలిసినటువంటి ఫార్ములా, బేసిక్ ఫార్ములా. మనం ఆల్రెడీ చాలా సార్లు ఫస్ట్ చాప్టర్ లో సెకండ్ చాప్టర్ లో చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నాకు ఇదంతా కూడా ఏమవుతుంది, కాన్స్టెంట్. మన ఇక్కడ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఎక్స్. సో ఇక్కడ ఉంది కూడా ఎక్స్, ఎక్స్ కి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటే ఇక్కడ ఏముంది, కాన్స్టెంట్ అనేది ఏ ఉంది. ఇక్కడ కూడా ఇండిపెండెంట్ వేరియబిలిటీ, ఇక్కడ కూడా మనకి టీ అనేది ఉంది. సో దీని యొక్క కోఎఫిషియంట్ అనేది కాన్స్టెంట్. సో ఇక్కడ ఈ కాన్స్టెంట్ అనేది కనపడ్డది. ఇప్పుడు నాకు సేమ్ ఇదే ఫార్ములాని అప్లై చేస్తున్నాను. ఏంటి వస్తుంది నాకు అక్కడ, ఈ పవర్ ఏ ఎక్స్ అన్నాడు అంటే ఇక్కడ ఏ అంటే కాన్స్టెంట్. ఓకే, ఏ మైనస్ ఎస్ ఇంటూ టీ బై ఏ మైనస్ ఎస్. చూడండి ఇక్కడ మైనస్ ఎస్ ప్లస్ ఏ కదా. సో నేనేం రాశానంటే ప్లస్ ఏని ఫస్ట్ ముందు రాశాను, మైనస్ ఏని తర్వాత రాశాను. అది మీకు తెలిసిందే. డన్. ఓకే, ఇప్పుడు నాకు లిమిట్స్ ఏమున్నాయి, 0 to ఇన్ఫినిటీ. డన్, 0 to ఇన్ఫినిటీ ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఓకే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఇన్ఫినిటీని ఇందులోకి సబ్స్టిట్యూషన్ అనేది చేస్తున్నాను. ఓకే, ఎట్లానైనా చేయొచ్చు, మనం ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం. డన్. సో ఇప్పుడు ఇన్ఫినిటీని నేను టీ ప్లేస్ లోకి సబ్స్టిట్యూషన్ అనేది చేస్తే చూడండి ఏమవుతుందో. దీనికి మళ్ళీ 2 యాంగిల్స్ వచ్చినాయి. సరే చేద్దాం ఏమైతే అది అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ ఇన్ఫినిటీ వస్తుంది ఇక్కడ, అవునా. సో ఇప్పుడు ఈ పవర్ ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి వింటున్నారా, ఇక్కడ ఈ పవర్ ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి అదే రాసేయండి. డినామినేటర్ లో సేమ్ అదే కాన్స్టెంట్ ఏ మైనస్ ఎస్. ఓకే, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేసాను. నాకేమొచ్చింది, ఈ టర్మ్ అనేది పోయిన నాకు టీ ప్లేస్ లో ఇన్ఫినిటీ పెట్టేశాను. ఇన్ఫినిటీ ఇంటూ సంథింగ్ అంటే ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ రాసేసాను. డినామినేటర్ ఉన్న కాన్స్టెంట్ డినామినేటర్ లో పెట్టాను మైనస్. ఇప్పుడు మనకి లోవర్ లిమిట్ కూడా అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ నాకు ఏం అప్లై చేస్తున్నాను, సో టీ ప్లేస్ లో 0 పెట్టేస్తే నాకు ఈ పవర్ 0 అవుతుంది. ఈ పవర్ 0 అయిపోతుంది, అవునా. నెక్స్ట్ ఏమవుతుంది, అంతే ఇది ఈ పవర్ 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడ డినామినేటర్ లో ఏదైతే ఉందో మనం అదే రాస్తాం అనమాట. ఓకే, ఏముంది ఇంకా డినామినేటర్ లో ఏ మైనస్ ఎస్. రైట్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ డినామినేటర్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ పవర్ ఇన్ఫినిటీ బై ఏ మైనస్ ఎస్. రైట్. ఇక్కడ మళ్ళీ ఇంకొక థాట్, నాకు ఇట్లాగా ఒక యాంగిల్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొకలాగా ఎలా చేయొచ్చు చూడండి. ఇక్కడ చేస్తా చూడండి, నేను ఇక్కడ చేస్తా చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను మైనస్ ని బయటికి కామన్ తీసుకోవచ్చు, అవునా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మైనస్ ని బయటికి కామన్ తీస్తున్నా చూడండి. ఇప్పుడు దీంట్లో నేను మైనస్ ని బయటికి కామన్ తీస్తే ఎట్లా ఉంటుంది నాకు, ఈక్వల్స్ టు 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ టీ, ఇంతే కదా. సో ఇక్కడ నేను మైనస్ ని బయటికి కామన్ తీసేసుకున్నాను, ఇక్కడ ఇంటూ డిటి. డన్. ఈక్వల్స్ టు ఇప్పుడు ఇది కూడా సేమ్ మళ్ళీ ఎట్లా కనిపిస్తుంది నాకు, ఇది సేమ్ మళ్ళీ ఇదే ఫార్ములా, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములా. సో అదే అప్లై చేసేయండి. ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ టీ బై మైనస్ ఎస్ మైనస్ ఏ. మళ్ళీ దీని దాకా సేమ్ లిమిట్స్ పెట్టేసాను. ఇప్పుడు అప్లై చేయండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ మీకు డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ లిమిట్ టీ ప్లేస్ లో ఇప్పుడు నేను ఫస్ట్ అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, టీ ప్లేస్ లో ఇన్ఫినిటీ పెడితే ఇన్ఫినిటీ ఇంటూ ఈ కాన్స్టెంట్, అప్పుడు ఏమవుతుంది నాకు, అది మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, పవర్ అనేది ఈ పవర్ అనేది నాకు మైనస్ ఇన్ఫినిటీ అయింది పైన. డన్. కింద డినామినేటర్ లో ఏముంది, ఎస్ మైనస్ ఏ ఉందన్నమాట. డన్. నెక్స్ట్ మైనస్, ఇప్పుడు 0 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో 0 ఇంటూ సంథింగ్ అంటే 0నే, ఈ పవర్ 0. ఇంకా డినామినేటర్ ఏముంది నాకు ఇక్కడ, మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ, అవునా. ఎస్ మైనస్ ఏ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుందండి చూడండి, ఇక్కడ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ. ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ, ఈ పవర్ మైనస్ ఏ అని అంటే ఏంటి, దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, 1 బై ఈ పవర్ ఏ.
ఇలాగ రాయొచ్చు, అవును కదా. సో ఇక్కడ సేమ్ అలాగే దీన్ని కూడా రాయండి. నాకేముంది ఇక్కడ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఉంది. అయితే ఈ సేమ్ ఉన్నటువంటి ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీని డినామినేటర్ తీసుకొస్తే ఈ పవర్ ఇన్ఫినిటీ అవుతుంది, అవునా. సో ఇప్పుడు ఈ పవర్ ఇన్ఫినిటీ ఏంటి దాని మీనింగ్? ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే ఏంటి? ఇన్ఫినిటీ కదా. సో 1/∞ మీకు తెలిసిందే ఆల్రెడీ. సంథింగ్ బై ఇన్ఫినిటీ అంటే ఏంటి? 0. మనకి తెలుసు సంథింగ్ బై ఇన్ఫినిటీ అంటే 0. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు సంథింగ్ బై ఇన్ఫినిటీ అంటే 0 అయింది కాబట్టి ఇప్పుడు నాకు ఈ వాల్యూ ఏమవుతుంది? నాకు ఇక్కడ 0 అయిపోయింది. దీనే కదా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసింది. అంటే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే నాకు ఇక్కడ 0 వచ్చింది. సో ఇప్పుడు నాకు ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే ఇది నాకు 0 అయిపోయింది కదా. సో ఇప్పుడు నాకు ఈ పైన నాకు న్యూమరేటర్ 0 అయిపోయింది కాబట్టి డినామినేటర్ కూడా నాకు ఆటోమేటిక్ గా 0 అయిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు నాకు ఈ టర్మ్ మొత్తం కూడా 0 అయిపోయింది. ఇప్పుడు నాకు ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ పైన మైనస్ ఉంది. సో ఇప్పుడు ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలిపోయిన టర్మ్స్? ఇక్కడ నాకు ఈ పవర్ 0 మిగిలింది అంటే 1, ఓకే. బై డినామినేటర్ లో ఏం మిగిలింది? s మైనస్ a. చూడండి, మరి ఇందాక చూస్తే మనకి ఈ ఆన్సర్ వచ్చింది, మరి ఇప్పుడు చూస్తే ఈ ఆన్సర్ వచ్చింది. మరి ఈ ఆన్సర్ కరెక్ట్ అనుకోవాలా, ఈ ఆన్సర్ కరెక్ట్ అనుకోవాలా అంటే మనం ఇక్కడ, అందుకనే నేను చెప్పేది ప్రతి క్వశ్చన్ ఇంత ఎలాబొరేట్ గా చెప్తే వీడియో లెంతీ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఈ రెండింటిలో ఆ డిఫరెన్సెస్ అనేవి ఎలా వస్తాయి అనేది తెలియటం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇట్లా ఎలాబొరేట్ గా చెప్తున్నాను. చూడండి, సో ఇక్కడ మనకి ఇది ఒక ఆన్సర్ వచ్చింది, ఇక్కడ కూడా ఒక ఆన్సర్ వచ్చింది. అంటే ఇక్కడ టోటల్ గా ఆన్సర్ ఏమో ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే ఏంటి? మనకి ఇది కూడా నాకు ఇన్ఫినిటీనే అవుతుంది. ఇన్ఫినిటీ, ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీనే. సో బై a మైనస్ s, ఇదే కదా. సో ఇన్ఫినిటీ బై సంథింగ్ అంటే ఏంటి? ఇన్ఫినిటీనే. మనకి ఇక్కడ టోటల్ వచ్చినటువంటి ఆన్సర్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఇన్ఫినిటీ ఒక ఆన్సర్ అయితే ఇక్కడ వచ్చిన ఆన్సర్ అనేది ఇంకొక ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం జస్ట్ కామన్ సెన్స్ ని యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకొని క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తున్నప్పుడు నువ్వు ఇన్ఫినిటీ మెజర్మెంట్స్ ఉన్నాయి తీసుకుంటావా, లేదా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటావా? ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ మెజర్మెంట్స్ తీసుకుంటాం. కాబట్టి వింటున్నారా, నాకు ఇన్ఫినిటీ వచ్చినప్పుడు నాకు దాన్ని మనం ఆన్సర్ చేయలేము కాబట్టి దానితో మనకి అవసరం కూడా లేదు. మనకు అవసరమైంది ఏంటి? ఒక పర్టికులర్ వాల్యూని ప్రొడ్యూస్ చేసేది. మరి ఆ పర్టికులర్ వాల్యూని ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది కదా. మరి ఇక్కడ ఏం ప్రొడ్యూస్ చేసింది? మనం కనుక్కోలేనటువంటి వాల్యూ. దాన్ని కనుక్కోలేనప్పుడు మనకేం పనిది. సో కనుక్కోగలిగినటువంటి వాల్యూ ఇది. సో అందుకనే ఈ విధంగా చేశారు, అర్థమవుతుందా? సో ఇక్కడ జస్ట్ కాన్స్టెంట్ అనేది మైనస్ బయటికి కామన్ తీయకుండా చేస్తే ఇన్ఫినిటీ అవుతుంది. అదే మనం ఇక్కడ మైనస్ ని బయటికి కామన్ తీసి చేస్తే ఏమొస్తుంది? 1/s మైనస్ a వచ్చిందా ఇక్కడ మీకు? గది. సో ఇలాగా ఆలోచించడం అనేది రావాలి. ఇది చాలా 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 ముఖ్యం. సో ఫాస్ట్ గా మీరు వీడియో నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రూఫ్ తోటి ఫాస్ట్ గా చేసేద్దాం ఇది. ఓకే, డన్ డన్ డన్. నోట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు మనం మన థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే sin 80ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అదే సేమ్ f ఆఫ్ t ప్లేస్ లో పెట్టి చేస్తున్నాను. అంటే ఇక్కడ నేను లాప్లాస్ ఆఫ్ sin 80 అదే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాని తెచ్చి నేను దీని ప్లేస్ లో పెట్టాలి, f ఆఫ్ t ప్లేస్ లో sin 80ని పెట్టాలి. చూడండి, అదే f ఆఫ్ t ప్లేస్ లో sin 80ని పెట్టానా? రైట్. మనం ఇందాక చేసాము e పవర్ మైనస్ 80 e పవర్ మైనస్ st ఇంటూ ఈ పవర్ 80 ఉన్నప్పుడు బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ అనేవి యాడ్ చేసుకున్నాం, అవునా? అలాగే ఇందులో కూడా మనం బేసెస్ అనేవి ఈక్వల్ గా చేసుకోగలిగితే అప్పుడు పవర్స్ అనేవి యాడ్ చేసుకుని సింపుల్ గా చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి డిఫరెంట్ గా sin 80 ఉంది కాబట్టి sin 80కి ఉన్నటువంటి ఏమైనా ఫార్ములాస్ అనేవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనం అనుకున్నటువంటి కాన్సెప్ట్ వస్తుందా రావట్లేదా అని చూసుకోవాలి. అర్థమవుతుందా మీకు పాయింట్? ఇక్కడ ఇప్పుడు సైన్ కి రిలేటెడ్ గా మీరు ఫార్ములాస్ చూసుకుంటే నేను అక్కడ పక్కకు రాశాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈలో మనకు ఉంది ఫార్ములా ఒకటి. సో ఆ ఫార్ములాని కనుక నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ ఈనే ఉంది, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫార్ములాలో కూడా ఈనే ఉంది. సో రెండింటిలో కూడా మనకి బేసిస్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి పవర్స్ యాడ్ చేసేసుకొని సేమ్ ఇందాక చేసిన దాని విధంగానే చేయొచ్చు. ఒక థాట్ తోటి, ఒక ఆలోచనతోటి ఇక్కడ చేశాను అనమాట. అర్థమవుతుందా? సో మీరు కూడా ఇలాగ ఆలోచించండి. ఇప్పుడు నేను ఇలాగా చేశాను, మీరు ఇంకొక కొత్త థాట్ తో మీ ఇంకొక రూట్ ని కనుక్కొచ్చాము. ఆ విధంగా మీకు నచ్చిన రూట్ ని కనుక్కొని క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ sin 80 అదే కదా. సో ఇప్పుడు అదే sin 80 ప్లేస్ లో దాని ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనేది చేశాను, రైట్? సో ఇక్కడ మనకి డినామినేటర్ లో మనకి 2i అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పక్కకు పెట్టేశారు. ఓకే, రిమైనింగ్ న్యూమరేటర్ టర్మ్ ఏదైతే ఉందో అవి మనకి
ఇప్పుడు చేయాల్సినటువంటి థింగ్స్. సో ఇప్పుడు నేను ఈ టర్మ్ ని లోపలికి మల్టిప్లై చేస్తున్నా. సో ఇప్పుడు ఈ టర్మ్ ని మళ్ళీ లోపలికి మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది 1/2y ఇంటిగ్రల్ 0 to infinity. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే e పవర్ మైనస్ st ఇంటూ e పవర్ i at ఇది ఒక టర్మ్ అవుతుంది. సో ఇప్పుడు మైనస్ కి మైనస్ ఇది టర్మ్ ఇంటూ ఈ టర్మ్ ఇప్పుడు ఏమవుతుంది మైనస్ e పవర్ మైనస్ st ఇంటూ e పవర్ మైనస్ ait ఓకే ఇంటూ dt done equal to 1/2y ఇంటిగ్రల్ 0 to infinity. ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు బేసిస్ మనం అనుకున్న థాట్ వచ్చింది. ఇక్కడ బేసిస్ అనేవి ఈక్వల్ అయినాయి కాబట్టి పవర్స్ అనేవి మనం యాడ్ చేసుకున్నాం. ఇందాక మనం పవర్స్ యాడ్ చేసుకున్న తర్వాత బయటికి మైనస్ వచ్చేలాగా తీసుకున్నామా లేదా? సో అవును తీసుకున్నాము. ఇందాక మనం మైనస్ అనేది బయటికి వచ్చేలాగా తీసుకున్నాము కాబట్టి మనకి ఈజీగా ఒక వాల్యూ అనేది రాబట్టగలిగాం. అట్లా కాకుండా మైనస్ అనేది బయటికి రాకుండా చేస్తే మనకి ఇన్ఫినిటీ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ బేస్ అనేవి ఇక్కడ ఉన్నా బట్టి పవర్స్ అనేవి యాడ్ చేసేసుకుంటున్నా. సో st ప్లస్ iat ఇదొక పవర్ మైనస్ కి మైనస్ ఈ పవర్ మైనస్ st మైనస్ iait ఇది దీని పవర్ ఇంటూ dt ఓకే. సో ఇప్పుడు నేను ఈ పవర్ లో నుంచి మైనస్ ని కామన్ తీసుకోవాలి బయటికి ఇందాక మనం చూసిన దాని ప్రకారంగా. అండ్ ప్రతి టర్మ్ లో కూడా నాకు t అనేది కామన్ గా కనిపిస్తుంది కాబట్టి t అనే దాన్ని కూడా నేను బయటికి కామన్ గా తీసేసుకుంటున్నాను అనమాట. ఓకే 0 to infinity. సో ఇక్కడ నేను ఫస్ట్ మైనస్ ని కామన్ గా బయటికి తీసుకున్నా. సో ఇప్పుడు నాకు మైనస్ st కాస్త మైనస్ st కాస్త ఏమవుతుంది రైట్ రాస్తున్నా చూడండి. ఇప్పుడు ప్రతి టర్మ్ లో నాకు t ఉంది కాబట్టి t ని కూడా నేను బయటికి కామన్ తీసేసాను. ఇప్పుడు మైనస్ s అనేది నాకు ప్లస్ s అవుతుంది. ఇక్కడ మైనస్ అనేది ప్లస్ అనేది మైనస్ అయిపోతుంది. మేము మిగిలిపోయింది ఇక్కడ ia మిగిలిపోయింది. డన్ అదే మిగిలింది రాసేసాను. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఫస్ట్ పవర్ లోంచి మనం నెగిటివ్ ని బయటికి కామన్ తీసిన తర్వాత మిగిలినటువంటి టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే రాసేయండి. ఓకే డన్ వాటినే రాసాము. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ని దీనికి సపరేట్ చేసి క్యాలిక్యులేషన్ రాస్తాము. ఈ ఇంటిగ్రల్ ని దీనికి సపరేట్ చేసి మనం క్యాలిక్యులేషన్స్ అనేవి రాస్తాము. సో చేయండి సేమ్ అదే విధంగానే సపరేట్ చేయండి 1/2y. సో బ్రాకెట్ పెట్టి ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ s మైనస్ ia ఇంటూ t dt మైనస్ కి మైనస్ ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ ఆఫ్ s ప్లస్ i t ఇంటూ dt ఇంటూ t. సో ఇప్పుడు దీనికి మనం ఫార్ములా అప్లై చేసి ఏ ఫార్ములా ఉంది మనకి అది ఇంటిగ్రల్ ఆఫ్ చూడండి ఇంకా ఇంటిగ్రల్ లో పని ఏముంది e పవర్ ax ఫార్ములాలో కనిపిస్తుంది కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ ax ఫార్మ్ అంటే e పవర్ ax బై a. సో అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేసేస్తున్నా. ఏమవుతుంది e పవర్ మైనస్ ఆఫ్ s మైనస్ ai ఇంటూ t బై మైనస్ s మైనస్ ai. ఓకే సో ఇప్పుడు దీనికి ఇక్కడ ఉన్నటువంటి దాని లిమిట్స్ అనేవి అప్లై చేస్తున్నాం. 0 to infinity మైనస్ కి మైనస్. మళ్ళీ ఇప్పుడు దీనికి కూడా సేమ్ అంతే e పవర్ మైనస్ ఆఫ్ s ప్లస్ ai ఆఫ్ t బై s ఆఫ్ s ప్లస్ ai. డన్ ఇప్పుడు వచ్చేసింది కదా మనకి సేమ్ అదే ఫార్ములా అప్లై చేసినప్పుడు దీనికి కూడా లిమిట్స్ దీనికి అప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ లిమిట్స్ అనేవి వీటికి అప్లై చేసిన తర్వాత ఏమైతుంది ఇక్కడ పక్కన పైకి రాస్తాను ఆన్సర్ 2y ఇంటూ. సో ఫస్ట్ చూడండి నేను అప్పర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేశాను t ప్లేస్ లో. అదే కదా మన యొక్క ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది మనకి అదే కాబట్టి సో t ప్లేస్ లో నేను ఫస్ట్ అప్పర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత లోవర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఇక్కడ అప్పర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ కాన్స్టెంట్ ఇంటూ అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ అనేది. సో కాన్స్టెంట్ ఇంటూ ఇన్ఫినిటీ అంటే నాకు ఏమైపోతుంది ఆటోమేటిక్ గా ఇన్ఫినిటీ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ. మనం ఇందాక చెప్పుకున్నాం e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0 అని. ఓకే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0. సో ఇప్పుడు నాకు ఈ టర్మ్ అంతా కూడా నాకు ఏమైపోతుంది 0 అయిపోతుంది. డన్ 0 పెట్టేసాను. అప్పర్ లిమిట్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు లోవర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసేసిన రైట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అన్నమాట. ఇప్పుడు సో ఇక్కడ t ప్లేస్ లో 0 పెడితే 0 ఇంటూ సంథింగ్ అంటే 0 అనే. సో ఈ పవర్ 0 అంటే నాకు 1 వస్తుంది. ఓకే 1 బై కింద డినామినేటర్ లో ఏదైతే ఉందో అది రాసేయండి. ఏముంది మైనస్ s మైనస్ ఆఫ్ s మైనస్ ai ఇదే కదా డన్. సో ఇప్పుడు ఈ టర్మ్ అనేది రాసేసాము. నెక్స్ట్ టర్మ్ ఏముంది నెక్స్ట్ టర్మ్ ఇది కూడా ఉంది సేమ్. ఫస్ట్ అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసేస్తే e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. సో సేమ్ మళ్ళీ 0 అవుతుంది. దీంట్లో 0 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. నాకు t ప్లేస్ లో 0 వచ్చేసింది. సో e పవర్ 0 అయిపోతుంది. e పవర్ 0 అంటే నాకు 1 అయిపోతుంది. సో డివైడెడ్ బై డినామినేటర్ లో ఉన్నదాన్ని రాసేయండి. ఏముంది
ఎస్ ప్లస్ ఏఐ. ఇదే కదా, అర్థమైందా? మీకు ఇక్కడ జీరో తెచ్చి టీ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సంథింగ్ ఇంటూ జీరో అంటే ఏంటి జీరో, సో ఈ పవర్ జీరో, సంథింగ్ పవర్ జీరో అంటే ఏంటి 1. సో అదే రాసేసాను ఇక్కడ. డన్. సో ఇప్పుడు ఇక్కడ నాకేమవుతుంది 1/2i. ఇక్కడ ఏం మిగిలిపోయింది, ఇక్కడ ఈ మైనస్ ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. డన్. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలిన రాసేయండి, ఎస్ మైనస్ ఏఐ. ఇక్కడ మైనస్ ఉంది. నెక్స్ట్ 1/s ప్లస్ ఏఐ. డన్. 1/2i. ఇప్పుడు ఇక్కడ మనం ఎల్సిఎం అనేది తీయచ్చు కదా. సో ఇప్పుడు ఈ ఎల్సిఎం అనేది తీస్తే ఈ టర్మ్ అనేది ఇక్కడికి వస్తుంది, ఈ టర్మ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఎస్ ప్లస్ ఏఐ. ఇప్పుడు చూడండి, నాకు బేసెస్ ఎల్సిఎం తీసేటప్పుడు ఈ రెండు డినామినేటర్లు కనుక నాకు ఈక్వల్ అయినప్పుడు నేను న్యూమరేటర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇదే టర్మ్ ని దీనికి మల్టిప్లై చేసి దీనికే డివైడ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు 1 ఇంటూ ఈ టర్మ్ అంటే నాకు అదే వస్తుంది, ఎస్ మైనస్ ఏఐ ఇంటూ ఇదే టర్మ్ ని మల్టిప్లై చేస్తున్నా. డన్. డన్. సో ఇప్పుడు సేమ్ ఈ టర్మ్ తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా. సో ఇప్పుడు డినామినేటర్ చూడండి, డినామినేటర్ లో ఈ రెండు టర్మ్స్ అనేవి మల్టిప్లికేషన్ లో ఉంటాయి ఇక్కడ. ఓకే, అప్పుడు డినామినేటర్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ అనేవి నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మైనస్ కి మైనస్. సో ఇప్పుడు దీని నుంచి మనం ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఎస్ మైనస్ ఏఐ. డన్. ఎస్ మైనస్ ఏఐ ఈక్వల్స్ టు 1/2i. నెక్స్ట్ ఏం మిగులుతుంది ఇక్కడ నీకు, ఎస్ ప్లస్ ఏఐ. సో మైనస్ ఎస్ మైనస్ లోపల మల్టిప్లై చేస్తున్నా ప్లస్ ఏఐ బై ఎస్ మైనస్ ఏఐ. ఓకే, ఎస్ ప్లస్ ఏఐ. డన్. రైట్. ఇప్పుడు ఏమవుతుంది ఈక్వల్ గా 1/2i. ఇక్కడ పైన న్యూమరేటర్ ఏం మిగిలిపోయింది మనకి, ఎస్ ఎస్ క్యాన్సిల్, పైన 2ia బై. సో ఇప్పుడు నాకు ఇది ఎలా కనిపిస్తుంది, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి. అప్పుడు ఏమవుతుంది, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే ఎస్ స్క్వేర్. ఓకే, ఎస్ స్క్వేర్. రైట్ రైట్, ఎస్ స్క్వేర్ మైనస్ ఏఐ స్క్వేర్. ఓకేనా. డన్. సో ఇక్కడ నాకు 2i కి ఇక్కడ 2i కి క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ నాకు ఏం మిగిలిపోతుంది డినామినేటర్ లో, ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అండ్ ఐ స్క్వేర్. మనకు తెలుసు ఆల్రెడీ ఐ స్క్వేర్ అంటే ఏంటి -1 అని. ఓకే, కాంప్లెక్స్ నెంబర్స్ లో నేర్చుకున్నాము. సో ఇక్కడ ఐ స్క్వేర్ అంటే, సో ఇప్పుడు -1 తెచ్చి ఇక్కడ ఐ స్క్వేర్ పెడితే అప్పుడు ఏమవుతుంది, -1 ఇంటూ ఈ మైనస్. సో ఇప్పుడు నాకు టోటల్ గా వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి, ఎస్ స్క్వేర్. ఇక్కడ -1 ఇక్కడ ఉన్నటువంటి మైనస్ 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 ప్లస్ అయింది. సో ఇక్కడ ఏ స్క్వేర్ వచ్చింది మనకి ఇక్కడ ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్, ఇప్పుడు చూడండి మీరే చేయండి. ఇక్కడ ఇప్పుడు cos 80 నేను ఇక్కడ రాసిన ఫార్ములా సేమ్ అట్లానే తీసుకొచ్చి మన ఎఫ్ ప్లేస్ లో పెట్టండి. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. స్లోగా నిదానంగా సింప్లిఫై చేసి వెళ్ళండి. సేమ్ మీకు మళ్ళీ ఇక్కడ మీరు రాసినటువంటి ఈ ఆన్సర్ వస్తుంది. సో అలాగే మళ్ళీ దీన్ని కూడా అదే ఎఫ్ ప్లేస్ లో పెట్టండి. సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. ఇదే ప్రూఫ్. ఇప్పుడు ఇట్లా చేసినటువంటి తర్వాత వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఇదే ప్రూఫ్. సో వీటిని వాడుకొని మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాము. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది కూడా అంతే సేమ్. మళ్ళీ ఈ cos h80 కూడా సేమ్ ఫార్ములా ఇక్కడ రాస్తాను. అప్పుడు ఆ ఈతో రిలేటెడ్ అయినటువంటి ఫార్ములాస్ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ఇక్కడ చేసిందే మళ్ళీ చేస్తే మళ్ళీ సేమ్ ఇదే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదే ప్రూఫ్. ఇంతే, వెరీ 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 సింపుల్. సో ఇక్కడ కాన్స్టెంట్ రైట్. ఇక్కడ మనకి ఎఫ్ ఏంటంట, కే కాన్స్టెంట్. సో ఇప్పుడు సేమ్ మీరు అంతే, అసలు మీరు ప్రొసీజర్ మార్చాల్సినటువంటి అవసరమే లేదు. ఎఫ్ అంటే ఇప్పుడు నాకు కాన్స్టెంట్ తెచ్చి పెట్టి ఇక్కడ కాన్స్టెంట్ ఏమైతుంది అవుతుంది. ఓకే, కాన్స్టెంట్ అక్కడ పెట్టి చెయ్యి. రైట్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే. ఎఫ్ ప్లేస్ లో ఎఫ్ పెడుతున్నాను. అర్థమవుతుందా? సో ఇది చేయండి. ఇప్పుడు నేను ఇది చెప్తాను, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక నుంచి లాస్ట్ లో చెప్తాను అంటున్నాను కదా. సో ఫాస్ట్ గా ఇది నోట్ చేసుకోండి. ఇది కూడా నేను చెప్పేస్తాను, వెరీ ఇంపార్టెంట్. ఓకే, నోట్ చేసుకున్నారు కదా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాపర్టీకి వచ్చేసాం అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, మన ఇక్కడ ఎఫ్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే ఎఫ్ పెట్టాం కదా. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఎఫ్ ఏంటంటే t⁻n అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు. సో ఆ ఫంక్షన్ తీసుకువెళ్ళి సేమ్ అదే ఎఫ్ ప్లేస్ లో పెట్టాలి. సో తీసుకొచ్చి సేమ్ అదే ఎఫ్ ప్లేస్ లో పెట్టాను. అదే మన ఫంక్షన్ తీసుకొచ్చి పెట్టాను అనమాట. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏం అప్లై చేస్తున్నాను అంటే బై పార్ట్స్ అనేవి అప్లై చేస్తున్నా. ఎందుకు బై పార్ట్స్ అప్లై చేయాలి సార్? ఇది మీకు కరెక్ట్ క్వశ్చన్ అనమాట. నిజంగా చెప్తున్నాను, ఈ మెథడ్ లోనే చేయాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చిన మెథడ్ చేయండి. నాకు ఎట్లా తెలుస్తుంది అంటే ఇంతకు ముందే చాలా సార్లు చేసి ఉన్నాను కాబట్టి అనుభవం ద్వారా తెలుస్తుంది. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ ని మనం ఏ విధంగా చేస్తే సాల్వ్ అవుతుంది అని ఆలోచించటం వల్ల
మనకి ఆన్సర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో నేను ఆలోచిస్తే నాకు తెలిసింది ఏంటి, ఒక పార్ట్ అదే బై పార్ట్స్ మెథడ్ తెలిసింది. సో దాన్ని మనం ఫాలో అప్ చేయాలంటే ఒక కండిషన్ ఉంది, అదే ILATE. ఓకే, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ, లాగరిథమిక్ ఫంక్షన్స్, ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ ఉన్నాయి దీంట్లో అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ని ఫస్ట్ చూపించాలంట, అంతే కదా. ఇటు నుంచి ఏది ఫస్ట్ ఉంది, ఏ అనేది ఫస్ట్ ఉంది కాబట్టి రన్. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అనేవి సెకండ్ ఉంది కాబట్టి సెకండ్. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్ అన్నమాట. డన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే బై పార్ట్స్ అనేవి అప్లై చేయాలి కదా. సో ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ e⁻−st ఇంటూ dt. సో దీనికి ఉన్నటువంటి లిమిట్స్, నెక్స్ట్ మైనస్ మళ్ళీ దీని లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిట్స్ పెట్టేస్తున్నాను. ఇంటగ్రల్ ఆఫ్ నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ మళ్ళీ ఫస్ట్ ఫంక్షన్. ఓకే, డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ మళ్ళీ ఇంటగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఓకే, బై ఇక్కడ రాదు, మనం సాల్వ్ చేసిన తర్వాత వస్తుంది. ఇదే కదా మనకి సెకండ్ ఫంక్షన్, ఇదే కదా మనకి సెకండ్ ఫంక్షన్ ఇంటూ dt. దీని మొత్తానికి మళ్ళీ బయట dt పెట్టాలంట. సో ఓకే, డన్. సో ఇక్కడ నేను బై పార్ట్స్ అనేవి అప్లై చేసేసాను. ఏది వచ్చింది సార్ బై పార్ట్స్, మనం చాలా సార్లు చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఫార్ములాని చూడండి ఒకసారి, బరాబర్ చేయగలుగుతారు. డన్. సో ఇక్కడ ఇప్పుడు మనం చూడండి, ఫస్ట్ అప్పర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత లోవర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ మనం సాల్వ్ చేసుకోవాలి కదా. సో సాల్వ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు దీని ఫార్ములా తెలిసి ఆల్రెడీ e⁻ax ఫార్ములా ఉంది. సో e⁻ax ఉన్నప్పుడు ఏం చేస్తాం, దాన్ని మనం e⁻ax/a అని రాస్తాం అన్నమాట. సో ఇప్పుడు నాకు ఇదేమవుతుంది, e⁻st/-s అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు దీని యొక్క లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిట్స్ నేను ఇక్కడ రాసేసాను. నెక్స్ట్ మైనస్ కి మైనస్ పెట్టాను అండ్ 0 ఇక్కడ ఇన్ఫినిటీ, దీని లిమిట్స్ దీనికి రాసేసాను. ఇంటగ్రల్ ఇప్పుడు ఇది ఎలా ఉంది, x⁻n ఫార్ములా ఉంది కాబట్టి n × x⁻n−1 అనేది ఆన్సర్ అవుతుంది. సో n × t⁻n−1 ఇది నాకు ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇదేమొచ్చింది ఇక్కడ e⁻−s. ఇందాక ఆల్రెడీ మనం ఇక్కడ చేసిన దాని ప్రకారమే అదే అక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. డన్. సో ఇంటూ dt బ్రాకెట్ అనేది ఇక్కడ అక్కడ క్లోజ్ చేసేసాము. ఇక్కడ నేను ఏం అప్లై చేయాలి, ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ మీరు అప్పర్ లిమిట్ అప్లై చేస్తే టీ ప్లేస్ లో ఇది ఇన్ఫినిటీ ఉంటుంది. డన్. ఇక్కడ టీ ప్లేస్ లో నువ్వు ఇన్ఫినిటీని అప్లై చేసినప్పుడు s × ఇన్ఫినిటీ అవుతుంది. సో s × ఇన్ఫినిటీ అంటే ఏంటి, ఇన్ఫినిటీ. ఇక్కడ నాకు మైనస్ కూడా ఉంది కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. అంటే e⁻−∞, e⁻−∞ అంటే ఏంటది, 0. మనం ఆల్రెడీ చేసాము ఇందాకలా. ఓకే, e⁻−∞ 0 అవుతుంది కాబట్టి నాకు ఈ టర్మ్ మొత్తం కూడా 0 అయిపోతుంది ఫస్ట్ టర్మ్. సో అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వచ్చింది, మైనస్ లోవర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో లోవర్ లిమిట్ ఇక్కడ పెట్టినప్పుడు ఏమవుతుంది, t అనేది 0 అయిపోతుంది. సో 0 × సంథింగ్ అంటే ఇది కూడా 0 అయిపోయింది. ఓకే, డన్. సో ఇప్పుడు నాకు ఏమొచ్చింది, 0 వచ్చింది, రాసేసాను. డన్. ఇక్కడ మైనస్ కి మైనస్ పెట్టేశాను అండ్ 0 ఇక్కడ నాకు ఇన్ఫినిటీ. ఇప్పుడు దీన్ని చూస్తే మీరు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తే దీంట్లో కాన్స్టెంట్స్ అనేవి ఉన్నాయి కదా. సో n అనేది ఒక కాన్స్టెంట్, బయట పెట్టేశాను. ఇక్కడ డినామినేటర్ లో -s అనేది కూడా ఒక కాన్స్టెంట్ ఉంది, దాన్ని బయట పెట్టేశాను. ఓకే, ఇక్కడ ఈ లిమిట్స్ అనేవి బ్రాకెట్ కి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం లోపలికి తీసుకొచ్చుకుంటున్నాం లిమిట్స్ అనేవి. ఓకే, లోపలికి తీసుకొచ్చుకున్నాం, నేను లిమిట్స్ అనేవి ఇప్పుడు లోపలికి తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు నాకు రిమైనింగ్ టర్మ్స్ ఏమైతే మిగిలినాయో అవే టర్మ్స్ రాసేయండి, e⁻−st అండ్ t⁻n−1 ఇంటూ dt. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ మైనస్ అండ్ ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఇప్పుడు ఈ టర్మ్ అనేది మిగులుతుంది. సో ఇక్కడ మీరు మళ్ళీ బై పార్ట్స్ అప్లై చేసి కూడా చేయొచ్చు, 100% కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. నేను సింపుల్ గా ఇంకొక మెథడ్ చెప్తాను మీ అందరి కోసము. ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ f ఉంటే ఇక్కడ అదే f రాస్తాను. సో ఇక్కడ t⁻n ఉంది కాబట్టి ఇక్కడ నేను f ప్లేస్ లో t⁻n అని రాశాను. చూడండి, ఇక్కడ నాకేముంది, t⁻n−1 ఉంది అంటే దీని ప్లేస్ లో మనకి ఇక్కడ ఏమొచ్చింది, t⁻n−1 వచ్చింది. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, t⁻n−1 అనేది రాయొచ్చు అని ఒక థాట్ అర్థమవుతుందా మీకు ఇక్కడ. సో n/s. సో దీని మొత్తం ప్లేస్ లో ఏం రాయొచ్చు, లాప్లాస్ ఆఫ్ t⁻n−1 అని రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక థాట్ వచ్చింది. డన్. ఒక ఆన్సర్ అయితే వచ్చింది. ఏంటిది, t⁻n. ఇది మనకి బేస్. సో ఇప్పుడు దీన్ని మరి మీరు బేస్ గా తీసుకుని ఇప్పుడు n వాల్యూస్ అనేవి వ్యారీ అవుతుంటాయి అనమాట. చూడండి, n = n-1 ఒక సబ్స్టిట్యూషన్ తీసుకుంటాను. ఇది కూడా ఒక అజంప్షన్ సబ్స్టిట్యూషన్. అంటే ఇది ఒక మెథడ్. లేదు సార్ నేను ఇట్లానే దీన్ని మళ్ళీ బై పార్ట్స్ అప్లై చేస్తాను, చెయ్యు, కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. డన్. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, లాప్లాస్ t⁻n-1 n ప్లేస్ లో n-1 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తాను, ఈక్వల్ ఇక్కడ n ప్లేస్ లో n-1/s అవుతుంది. ఇక్కడ నాకు లాప్లాస్ ప్లేస్ లో t⁻n
పవర్ ఇక్కడ n-1 ఉంది. సో n-1 ఇక్కడ ఇంకొక -1 ఉంది. సో -1 ఏమవుతుంది నాకు అక్కడ -2 అవుతుంది అన్నమాట. డన్. ఓకే, సో అక్కడ -2 అనేది అయింది. సో ఇప్పుడు నాకు t పవర్ n-1 అంటే దీని ప్లేస్ లో బయట రాయొచ్చు, ఇది రాయొచ్చు కదా. సో దాన్ని తెచ్చేసి అక్కడ రాసేయండి. అంటే n/s, సో దీని ప్లేస్ లో ఏమొస్తుంది నాకు n-1/s t ఏమొస్తుంది నాకు t పవర్ n-2. అదే కదా దీని వాల్యూ. సో దాన్ని తెచ్చేసి ఇక్కడ రాసేసాను. దాన్ని అయిపోయింది. సో ఇప్పుడు t పవర్ n ఇక్కడ వరకు ఒక టర్మ్ వచ్చింది. ఇప్పుడు ఇంకేం కనుక్కోవాలంట, t పవర్ n-2 అన్నాడు. అంటే నువ్వు n ని ఇప్పుడు ఏం తీసుకోవచ్చు, ఇక్కడ నువ్వు n ని ఏమని తీసుకోవచ్చు, n-2 అని తీసుకో. ఓకే, ఇప్పుడు n నువ్వు ఇక్కడ n-2 అని తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది నీకు, లాప్లాస్ ఆఫ్ t పవర్ n-2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నీకు n ప్లేస్ లో n-2 తీసుకున్నాం కాబట్టి n-2 వచ్చేసింది బై s ఉంది ఇక్కడ. దాని ఇంకా t ప్లేస్ లో t పవర్ n ప్లస్ ఏంటిది n-2, ఇంకొక ఆల్రెడీ ఒక -1 అనేది ఉంది కాబట్టి n-2 ఇక్కడ ఉన్నట్టు -1, సో n-3 అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఈ t లాప్లాస్ ఆఫ్ t పవర్ n-2 ప్లేస్ లో ఇప్పుడు దీన్ని రాయొచ్చు. మళ్ళీ అర్థమవుతుందా మీకు ఇక్కడ? సో ఇప్పుడు నేను మళ్ళీ రాస్తున్నా చూడండి. లాప్లాస్ ఆఫ్ t పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ n² బై n-1, అదే కదా. సో ఇప్పుడు దీని ప్లేస్ ఏదో వచ్చిందో అదే నేను మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. ఓకే, n-2/s లాప్లాస్ ఆఫ్ t పవర్ n-3. రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు మళ్ళీ దీన్ని మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది, లాప్లాస్ ఆఫ్ t పవర్ n ఆఫ్ n-1 n-2. సో డినామినేటర్ లో నాకు s క్యూబ్ అవుతుంది అన్నమాట. సో ఇది s² ఇంటూ s అంటే s క్యూబ్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది నాకు, లాప్లాస్ ఆఫ్ t పవర్ n-3. సో ఇలాగా ఇప్పుడు నువ్వు మళ్ళీ n ఈజ్ ఈక్వల్స్ టు n-3 అని తీసుకో, మళ్ళీ ఇంకొక టర్మ్ వస్తుంది. అలాగే ఫైనల్ గా లాస్ట్ కి నువ్వు ఎక్కడి వరకు వెళ్తావు అంటే n-n వరకు వెళ్తావు. ఓకే, అలాగే నువ్వు ఇలా ఇది ఎక్స్టెండ్ అవుతూ వెళ్తూనే ఉంటుంది అన్నమాట. ఈ టర్మ్ ఎక్స్టెండ్ అవుతూ ఎక్కడ వరకు ఉంది, లాప్లాస్ ఆఫ్ t పవర్ n-n వరకు వెళ్తావు. అంటే ఆ లాస్ట్ టర్మ్ ఇక్కడ రాస్తున్నా చూడండి, t పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు n ఆఫ్ డినామినేటర్ అనేది ఎలా వస్తుందో తర్వాత చూద్దాం, -1 n-2 n-3 ఇట్లా డాష్ 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 లాస్ట్ లో t పవర్ n-n అంటే ఏంటి, నాకు ఏమవుతుంది 0 అవుతుంది అనమాట. సో 0 అనేది నేను ఇక్కడ రాసేస్తున్నా. సో ఇక్కడ నాకు డినామినేటర్ అనేది s పవర్ n ఉంటుంది. ఎందుకు, మీరు నాకు నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకి ఏది ఇక్కడ ఎస్ కదా అంటాను. ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏం చేసినాం ఇందాక n ఈజ్ ఈక్వల్స్ టు n-2 అని తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో s అనేది స్క్వేర్ వచ్చింది. ఓకే, ఇక్కడ n ఈక్వల్ టు ఏమని తీసుకున్నాను, n అని తీసుకున్నాను. స్క్వేర్ ఇక్కడ 2 తీసుకున్నప్పుడేమో స్క్వేర్ వచ్చేసింది. ఇక్కడ n తీసుకున్నప్పుడు కూడా నాకు s పవర్ అనేది n వచ్చేస్తుంది. ఈ విధంగా అనమాట. ఓకే, సో ఇక్కడ నాకు లాస్ట్ లో లాప్లాస్ ఆఫ్ t పవర్ 0 వచ్చింది కాబట్టి లాప్లాస్ ఆఫ్ t పవర్ 0 అంటే ఏంటి అంటే 0 n అంటే ఇప్పుడు నాకు ఏమైపోతుంది 0. చూడండి ఇక్కడ రండి. ఇప్పుడు మీరు 0 అప్లై చేస్తే రైట్, మీరు గుర్తుపెట్టుకోండి ఇది మెయిన్ ఫార్ములా. లాప్లాస్ ఆఫ్ t పవర్ 0 అంటే ఇదేమవుతుంది అంటే 1/s ఇది అవుతుంది అనమాట. ఓకే, అది మీకు ఫార్ములా, అది ఇప్పుడు యూజ్ చేయరు, ఇప్పుడు రాబోయేటువంటి క్లాసెస్ లో యూజ్ చేస్తారనమాట. సో దాన్ని ఇక్కడ రాస్తే అప్పుడు ఏమవుతుంది, దీని ప్లేస్ లో నాకు ఇది వస్తుంది అనమాట 1/s అని వస్తుంది. సో ఇప్పుడు దీన్ని తీసేసి దాన్ని రాసేస్తాం 1/s. సో ఫైనల్ గా ఈ డినామినేటర్ లో ఇది ఉంది కాబట్టి ఇది యాడ్ అవుతుంది n. ఇప్పుడు ఇదంతా ఎట్లా రాయొచ్చు, n-1 n-2. సో దీని మొత్తం నుండి సింపుల్ గా n ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. సో ఇక్కడ డినామినేటర్ లో s పవర్ n ఉంది, ఇక్కడ నాకు డినామినేటర్ లో ఇంకొక s మల్టిప్లికేషన్ ఉంది. సో s n+1 ఎందుకు, బేసిస్ అనేవి ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి. సో పవర్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో ఫైనల్ గా ఏమొచ్చింది మనకి, ఏమొచ్చింది గిది సొల్యూషన్. సో ఇదంతా లేకున్నప్పటికీ ఇక్కడ చూసాను చూడండి, దీన్ని మీరు మళ్ళీ బై పార్ట్స్ అప్లై చేసి కూడా చేసుకుంటూ వేయపోయినా మీకు అదే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఇందాక 7 ఫార్మ్స్ రాశాను కదా, సో వాటన్నిటిని మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. వాటితోటి మనం ఎక్సలెంట్ గా కాన్సెప్ట్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, డన్. మనం మళ్ళీ దీన్ని నోట్ చేసుకోండి, మీకు టైం కూడా ఇస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ.